HIKN తర్వాత ఏ ఆల్ఫాబెట్ వస్తుందో చూడండి. దీనికి గాను ముందుగా ఇలా రెడీ చేసుకోండి. A to Z చూడండి, A to M తర్వాత వచ్చి రివర్స్లో రాసుకోండి. N నుంచి Z వరకు నెంబర్స్ కూడా రివర్స్లో రాసుకోండి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్కి ఇలా రాసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము. ఫస్ట్ చూడండి, హెచ్ ఉంది కదా, హెచ్కి ఏంటి 8, ఐకి 9, కేకి 11, ఎన్కి వచ్చి 14. హెచ్కి 8, ఐకి 9, కేకి 11, ఎన్కి 14. ఇప్పుడు 8 నుంచి 9కి చూడండి +1, 9 నుంచి 11కి +2, 11 నుంచి 14కి +3. సో ఇప్పుడు ఏమి నెక్స్ట్ సిరీస్ +4 అంటే ఎంత 18. 18కి ఏ ఆల్ఫాబెట్ వస్తుందో కామెంట్లో చెప్పండి.